వస్తే ఈ నెల 20 వరకు తెలంగాణ వస్తుంది, లేదంటే 2014 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఏ టీఆర్ఎస్ నేతను కదిలించినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఆగస్టు 20 తర్వాత దూకుడు పెంచుతామంటున్న కేసీఆర్ వ్యూహం ఏంటి? మళ్ళీ పోరు తెలంగాణ తప్పదా? టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు కాంగ్రెస్ పై కాన్ఫిడెన్స్ పెరిగినట్లుంది. ఇన్నాళ్లు తెలంగాణకు కాంగ్రెస్ మోసం చేసిందంటూ చెప్పుకొచ్చిన ఆయన ఈ మధ్య వాయిస్ మార్చారు. ఈ నెల 20 వరకు తెలంగాణ వచ్చి తీరుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులకే కాదు, తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న సంఘాలన్నింటికీ ఇదే మాట చెబుతున్నారు. కేసీఆర్ ఇంతేలే అనుకుంటున్నా గతంలో కంటే ఇప్పుడు మరింత కాన్ఫిడెన్స్ లో కనిపిస్తున్నారు ఈ కారు సారథి. ఇంత కాన్ఫిడెన్స్ కు కారణం మాత్రం తెలియక తలపట్టుకుంటోంది గులాబీ దండు. తెలంగాణపై కేంద్రం నుంచి ఇప్పటికీ రహస్య సంప్రదింపులున్నాయని చెప్పుకుంటుంది టీఆర్ఎస్. ఇన్ని కలలు కనే కేసీఆర్ ఆశలపై ఆగస్టు 20లోగా కేంద్రం పాలు పోస్తుందా లేకుంటే నీళ్లు చల్లుతుందా అనే టెన్షన్ కూడా పార్టీ క్యాడర్లో ఉంది. వస్తే ఈ 12 రోజుల్లో తెలంగాణపై ప్రకటన రావాలి, లేదంటే ఇక పోరుబాట తప్పదు అంటున్నారు గులాబీ నేతలు. ఆగస్టు 20 తర్వాత 1-2 రోజుల్లో పార్టీ నేతలతో సమావేశాలు పెట్టాలనుకుంటోంది టీఆర్ఎస్. 2 రోజులు పార్టీ కార్యవర్గం పోలిట్ బ్యూరోని సమావేశపరిచి ఉద్యమ పంథా ఎంచుకోవాలనుకుంటోంది. అయితే ఇప్పటికే తెలంగాణ కోసం చేసే పోరాటంలో అన్ని అస్త్రాలు ప్రయోగించింది టీఆర్ఎస్. ఇక ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలే టార్గెట్గా పావులు కదపడానికి రెడీ అవుతోంది. కాంగ్రెస్ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఉద్యమానికి సిద్ధం కావాలనుకుంటోంది గులాబీ దండు. కాంగ్రెస్ ఎంపీలకు పార్లమెంట్లో సోనియా గాంధీ తలంటిన తీరు దేనికి సంకేతమన్న అనుమానాలు తెరపైకొచ్చాయి. తెలంగాణపై కేంద్రం తేల్చాలనుకుంటుందా, లేక నాంచాలనుకుంటుందా, లేదంటే రొటీన్గా పరిశీలనలో ఉందని సమాధానం చెబుతారా అనే ప్రశ్నలు మెదులుతున్నాయి. ఒకవేళ కేంద్రం గనక తెలంగాణపై 2 వారాల్లో తేల్చకుంటే 2014 ఎన్నికలే టార్గెట్గా ఉద్యమాన్ని నిర్మించే పనిలో ఉండాలనుకుంటున్నాయి గులాబీ శ్రేణులు. మీరు నిన్న ఢిల్లీ దాకా పరుగులు పెట్టి సాధించింది ఏమీ లేదు. కేవలం మనకున్నది మనకు మాత్రమే మీరు కాపాడగలిగారు తప్ప కొత్తగా సాధించింది ఏమీ లేదు. ఇంకొక మాట కూడా నిన్న జయపాల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్నటి నిలిపివేత అనేది కేవలం తాత్కాలికం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు నిన్న స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ తాత్కాలికంగా మీరు రత్నగిరి ప్లాంట్కి ఏదైతే గ్యాస్ సరఫరా మేము ఆదేశాలు జారీ చేశామో ఆగస్టు 1 నుండి జరుగుతూ ఉందో దాన్ని తాత్కాలికంగా నిలిపివేయండి. మంత్రుల సాధికార బృందం ఈగామ్ కూర్చునేంత వరకు కూడా, ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చునేంత వరకు కూడా, ఒక తుది నిర్ణయం తీసుకునేంత వరకు కూడా తాత్కాలికంగా మాత్రమే నిలిపివేయమని చెప్పారు. కాబట్టి నియోజకవర్గాల వారీగా ఇప్పటి నుంచే పార్టీ నిర్మాణం క్యాడర్పై దృష్టి కేంద్రీకరిస్తోంది. పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించడం, తెలంగాణ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లి ఎన్నికల వరకు వేడి తగ్గకుండా చూడాలనే స్కెచ్ వేస్తున్నారు పార్టీ నేతలు. మొత్తానికి 2 వారాల్లో తెలంగాణ వస్తుందని గట్టి కాన్ఫిడెన్స్ లో ఉన్నారు కేసీఆర్. లేకుంటే 2014 వరకు ఆగాల్సిందేనన్నమాట. ఒకవేళ రాకపోతే ఎలా ముందుకు పోవాలో అన్న దానిపై పార్టీ రూట్ మ్యాప్ తయారు చేసుకుంటుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.